మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. సో మీ అందరం పారిజాత పర్వం అనే సినిమా తీసి తర్వాత నన్ను అంటున్నారా అలా అంటున్నారు? ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. సో పారిజాత పర్వం అని మేము ఒక సినిమా చేసాం. చైతన్య గారు హీరో, శ్రద్ధా దాస్ గారు, మాలవిక గారు, ఇంకా సునీల్ అన్న, ఇలా చాలామంది మంచి నోటెడ్ ఆర్టిస్ట్ తోటి, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతోటి ఇది ఒక కిడ్నాప్ డ్రామా, క్రైమ్ కామెడీ అనమాట. ఈ జానర్ వచ్చేసి క్రైమ్ కామెడీ. మరి ఇంతమంది మంచి ఆర్టిస్టులు అందరినీ పోగేసి అది స్క్రిప్ట్ రాసి తీసిన డైరెక్టర్ సంతోష్ కంబంపాటి గారు, అలాగే మహిదర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్. వనమాలి క్రియేషన్స్ అనే బ్యానర్పై ఈ సినిమా స్టార్ట్ చేసి మేము సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఒక అంటే మన లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. సో ఇది మళ్ళీ అంతే ఫ్రెష్గా, చాలా కామికల్గా, అంటే 100% ఇంకా మనం కడుపు చక్కలయ్యేలాంటి కామెడీతో మంచిగా డిజైన్ చేసి తీశారు ఆయన. సో మేము దీని ప్రమోషనల్ టూర్ ఫస్ట్ శ్రీవారి సన్నిధికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడుతున్నాం. సో మేము సినిమా చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎంత ఎంజాయ్ చేసాం, మీరు అంతే ఎంజాయ్ చేస్తారని మా నమ్మకం. అండ్ ఇది ఇక్కడి నుంచి ముందు ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే, మీ అందరికీ ఈ టైం ఎందుకు, మనందరం ఇక్కడ ఎందుకు కలుస్తున్నాం అంటే, బేసిక్గా మేము ఎలాంటి సినిమాలు తీసినా అందులో ఎంత కామెడీ ఉన్నా, అందులో ఎంత ఎమోషన్ ఉన్నా, దాన్ని ఫస్ట్ పబ్లిసిటీ ప్రాసెస్ నుంచి ఫస్ట్ జనం దగ్గరికి తీసుకెళ్ళేది మీ మీడియానే. సో మీరు ఇంత ఎండల్లో కూడా మా కోసం వెయిట్ చేసి ఇంత టైం కేటాయించి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా మీరు అదే ఫ్లోలో మా సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్ళి అలాగే ఎంకరేజ్ చేసి ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. ఏప్రిల్ 19న అప్పటికే చాలామందికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి చక్కగా మంచి సమ్మర్లో బ్యూటిఫుల్ కూల్ హ్యూమరస్ ఫిల్మ్ అండి పారిజాత పర్వం అనేది. సో ఖచ్చితంగా మీరు మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కూడా మన సుందరం మాస్టర్ చేశాను కాబట్టి హీరో కింద లెక్కేస్తానంటే, చేసిన వాళ్ళందరిలో హీరోలు ఉన్నారండి. సునీల్ గారు అన్నా, భయ్య అయినా, మేమైనా. అంటే మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్. ఆయన చూడడానికి ఇలా కామ్గా కనబడతాడు కానీ చాలా కిడ్నాప్లో మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, కిడ్నాప్ సినిమా తీసాడు. అంటే మేము ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తామండి, టైం టు టైం మనం ఇవాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మనకి మీరు యావరేజ్ కింద చూసుకుంటే కథలు అనేవి కొన్ని ఉంటాయి, దాన్ని ఎంత కొత్తగా తీస్తారు అనేది హిట్ అవుతుంటుంది అన్నమాట. ఇందులో మేము అలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేసాం. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ముందుగా వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, బట్ పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడే వస్తున్నాము. సో పారిజాత పర్వం ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్, అంటే మల్టీ స్టార్ అనవచ్చు. అందరూ ప్రైమరీ రోల్స్ చేశాము. నేను కానీ, హర్ష కానీ, సునీల్ అన్న కానీ, శ్రద్ధాదాస్ కానీ, ఎవ్రీబడి అందరికీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. సో వి కాల్ ఇట్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్. అందరం కలిసి చేస్తున్నాము. ఇట్స్ ఎ కిడ్నాప్ క్రైమ్ కామెడీ. సో నాకు తెలిసిన కిడ్నాప్ క్రైమ్ కామెడీ సినిమాలు అంటే అప్పట్లో మనీ ఒకటే నాకు బాగా రిజిస్టర్ అయిన సినిమా. సో ఆఫ్ లేట్ ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్యూర్ కిడ్నాప్ క్రైమ్ మీద జరిగే ఒక కామెడీ ఎంటర్టైనర్. త్రూ అవుట్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇట్ ఈస్ త్రూ అవుట్ ఎంటర్టైనర్. మీకు ప్రతి సీన్లో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ హర్ష, సునీల్ అన్న, ఇంకా వాళ్ళ కామెడీ టైం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఏప్రిల్ 19న మేము ముందుకు వస్తున్నాము. సో ఖచ్చితంగా థియేటర్స్లో ఈ సినిమాని చూడండి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక పాట చాలా మంచి, ఇట్ హస్ గాట్ గుడ్ రివ్యూస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి క్షమించండి ఫర్ బీయింగ్ లేట్, బికాజ్
నేను ఆడవాళ్ళు కదా, సో టైం పడుతుంది రెడీ అవ్వడానికి అండ్ తర్వాత చెక్అవుట్ చేయడానికి అన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ సైన్ చేశాను, స్పెషలీ క్యారెక్టర్, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ సంతోష్ సార్ నాకు నరేట్ చేశారు. టైటిల్ ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ తర్వాత వాళ్ళ నరేషన్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ హీ సెడ్ ఆబ్వియస్లీ గ్లామర్ ఉంటుంది కానీ యాక్టింగ్లో కూడా చాలా స్కోప్ ఉంది ఈ రోల్కి, చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా లుక్స్ ఉంటాయి క్యారెక్టర్. బట్ ఇంకా నేను ఐ కెనాట్ రివీల్ టూ మచ్ బికాస్ డైరెక్టర్ సార్ హెస్ సెడ్ నాట్ టు. కొంచెం సీక్రెట్ ఉంది అండ్ ఇది మీకు అర్థం అవుతుంది 19th ఏప్రిల్కి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హీ గేవ్ ఇట్ టు మీ. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ఇట్, ఫర్ దిస్ రోల్. క్యారెక్టర్ ఐ కెనాట్ క్యారెక్టర్ పేరు చెప్పలేను. సో అదే. అండ్ అబౌట్ దీస్ టూ, ఐ థింక్ మై మోస్ట్ ఫేవరెట్ మూమెంట్స్ ఆన్ ద సెట్ వాజ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. చాలా ఫన్ చేశాను Especially Harsha. అండ్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. కానీ ప్రతి సీన్కి naturalగా we had that kind of thing and to match the comic timing especially with Harsha is very hard for anyone. So నేను ట్రై చేశాను కొంచెంగా, I don't know how I did, and he is a very natural and very good actor. So వాళ్ళతో పాటు అందరితో పాటు వర్క్ చేయడానికి థ్యాంక్ యూ. ఐ నాట్ మైండ్. అండ్ సునీల్ సార్తో పాటు ఫస్ట్ టైం వర్క్ చేశాను. హిస్ కామిక్ టైమింగ్ ఈజ్ ఆల్సో గ్రేట్. సో ఐ థింక్ ఓవరాల్ ఇది చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ నా కోసం. ప్రొడ్యూసర్స్ కూడా దే వర్ బ్రిలియంట్. అండ్ మెయిన్లీ ఐల్ సే దట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ డైరెక్టర్ సంతోష్ సార్, చాలా క్లారిటీతో డైరెక్ట్ చేశారు, స్మూత్లీ. లైక్ హీస్ వెరీ కామ్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ హీస్ వెరీ కామ్. యూ కెన్ నెవర్ సీ ద యాంగర్ అవుట్ సైడ్. టార్చర్ చేస్తే కూడా ఏం చెప్పలేను. బట్ ఓవరాల్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ షూర్ మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తున్నాను ఈ మూవీ చూడండి. అండ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఎవ్రీ మూమెంట్. సో వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ వాచ్ ఇట్ as well. సో థ్యాంక్ యూ. I think ఈ ఫస్ట్ టైం నాకు ఫుల్ I felt very satisfied doing some role where I had a lot to do in it. నేను చాలా రోల్స్ చేశాను, గ్లామరస్ రోల్స్ చేశాను, బట్ ఐ ఫీల్ ఈ రోల్లో చాలా మీట్ ఉన్నాయి అండ్ ఐ థింక్ పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది ఈ రోల్. దట్ ఇస్ వై ఐ ఫీల్ రియలీ ఎక్సైటెడ్ టు సీ దిస్. జనరలీ నా మూవీ రిలీజ్ ఉంటే ఐ నెవర్ గో అండ్ వాచ్ సేమ్ డే ఆర్ ద ప్రీమియర్ బికాజ్ ఐఎమ్ లైక్ ఏముంది ఐ డోంట్ నో, బట్ దిస్ వన్ ఐ రియలీ వాంట్ టు సీ. That's the thing. Oh, here. Oh, God. No, I mean, వాళ్ళతో పాటు చేయడానికి నాకు కూడా కామెడీ యూనిట్ కావాలి కదా. సో ఐ హ్యాడ్ టు మ్యాచ్ అప్ టు దెమ్. నా స్టైల్లో నేను చేశాను. సో మీరు చూడండి అండ్ దాని తర్వాత చెప్పండి. ఇక్కడ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కదా, ఆ ట్రెండ్లో అలాంటి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఎవరు వచ్చే అవకాశాలు? నేను కన్నడలో ఒకటే చేశాను, ఇంటర్పోల్ ఆఫీసర్ కిచ్చా సుదీప్తో పాటు ఒక మూవీ కోటి గొబ్బ 3 అదే చేశాను. బట్ డిఫరెంట్ రోల్స్ ఆల్వేస్. ఇఫ్ యూ సీ మై కెరియర్ నేను ఆల్వేస్ డిఫరెంట్ రోల్స్ చేశాను. ఐ నెవర్ థాట్ అబౌట్ ద లెంత్, I never thought about anything. I just kept doing different characters. If you see okate role kuda it's not similar to the earlier one. So inka CBI kuda unte I'll do more if there is something. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.